नमस्ते इंटर फर्स्ट ईयर संस्कृतं क्वेश्चन नंबर 14 14 शब्दाः द्वयोः शब्दयोः अन्त लिंग वचन निर्देश सहितं रूपाणि लिखत अंकाः 2 into 4 8 8 marks अकारान्तः पुल्लिङ्गः रामशब्दः विभक्तिः एकवचनं द्विवचनं बहुवचनं प्रथमा विभक्तिः रामः रामौ रामाः संबोधन प्रथमा विभक्तिः हे राम हे रामौ हे रामाः द्वितीया विभक्तिः रामं रामौ रामान् तृतीया विभक्तिः रामेण रामाभ्यां रामैः चतुर्थी विभक्तिः रामाय रामाभ्यां रामेभ्यः पंचमी विभक्तिः रामात् रामाभ्यां रामेभ्यः षष्ठी विभक्तिः रामस्य रामयोः रामानां सप्तमी विभक्तिः रामे रामयोः रामेषु एकवचनं रामः हे राम रामं रामेण रामाय रामात् रामस्य रामे द्विवचनं रामौ हे रामौ रामौ रामाभ्यां 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 रामयोः रामयोः बहुवचनं रामाः हे रामाः रामान् रामैः रामेभ्यः रामेभ्यः रामानां रामेषु मीनिंग रामः रामौ रामाः वन राम टू रामास मेनी रामास हे रामो हे रामः ओ रामा ओ टू रामास ओ मेनी रामास रामम about one Rama, Ramo about two Ramas, Raman about many Ramas, Ramena with one Rama, Ramabhyam with two Ramas, Ramaihi with many Ramas, Ramaya for Rama, Ramabhyam for two Ramas, Ramebhya for many Ramas, Ramasya, Ramat because of one Rama, Ramabhyam because of two Ramas, Ramebhya because of many Ramas, Ramasya of Rama, Ramayoho of two Ramas, Ramanam of many Ramas. Rame in Rama, Ramayoho in two Ramas, Rameshu in many Ramas. పిల్లలు ఈ శబ్దము మీనింగ్ తెలుగు భాషలో చెప్తాను ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ది శబ్ద మీనింగ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. సో ట్రై టు అండర్స్టాండ్ ద మెయిన్ వాట్స్ కాల్డ్ మీనింగ్ ఆఫ్ దిస్ ఆల్ ద వర్డ్స్. ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్కు మెయిన్ మీనింగ్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకోండి. సంస్కృత భాష అనమాట. రామ రాముడు, రాము అంటే ఇద్దరు రాముళ్ళు, రామ అంటే చాలామంది రాముళ్ళు. సంస్కృతంలో ఇలా అంటాం అనమాట. హే రామ అంటే ఓ రామ, హే రాము అంటే ఓ ఇద్దరు రాముల్లారా, హే రామాహ అంటే ఓ చాలామంది రాముల్లారా అని వస్తుంది సంస్కృతం. మా తెలుగు భాషలో రామం అంటే రాముని గురించి లేదా రాముణ్ణి, తెలుగులో అంటే రాముణ్ణి, నేను రాముని పిలుస్తున్నాను అంటే అహం రామం ఆహ్వయామి అని ఇలా వస్తుందన్నమాట. రామం అంటే ఇద్దరు రాములను, రామ అంటే చాలామంది రాములను, రామేణ తృతీయ భక్తి, రామేణ అంటే రామునితో, రామాయ అంటే రామాభ్యాం ఇద్దరు రాములతో, రామయిహి అంటే చాలామంది రాములతో, రామాయ అంటే రాముని కొరకు, రామాభ్యాం ఇద్దరు రాముల కొరకు, రామేభ్య చాలామంది రాముల కొరకు. అదేవిధంగా పంచమ భక్తి చూసుకున్నట్లయితే రామాత్ రాముని వలన, రాముని నుండి, రాముని కంటే అని కూడా వస్తుంది. రామాభ్యాం ఇద్దరు రాముల వలన, రామేభ్య చాలామంది రాముల వలన, రామస్య అంటే రాముని యొక్క, రామయోహో అంటే ఇద్దరు రాముల యొక్క, రామానాం అంటే చాలామంది రాముల యొక్క, రామే అంటే రామునిలో, రామయోహో ఇద్దరు రాములలో, రామేషు అంటే చాలామంది రాములలో. ఏతాదృశ రూపేణ శబ్దరూపాన్ని భవంతి. పునరేకవారం సంపూర్ణం శబ్దం పఠామి. భవంతః భవత్యశ్చ సావధానచిత్తేన మమ ఉచ్చారణం శృण्वन्तु అవలోకయంతు. అకారాంతః పుల్లింగः రామశబ్దः విభక్తిः ఏకవచనం ద్వివచనం బహువచనం ప్రథమా విభక్తిः రామः రామౌ రామాः సంబోధన ప్రథమా విభక్తిः హే రామ హే రామౌ హే రామాः ద్వితీయా విభక్తిः రామం రామౌ రామాన్ తృతీయా విభక్తిः రామేణ రామాభ్యాం రామైః चतुर्थी विभक्ति रामाय रामाभ्यां रामेभ्यः पंचमी विभक्ति रामात् रामाभ्यां रामेभ्यः षष्ठी विभक्ति रामस्य रामयोः रामानां
సప్తమి విభక్తి రామే రామయోః రామేషు. నౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద అనదర్ శబ్ద. పిల్లలు ఇప్పుడు కవి శబ్దాన్ని మనము నేర్చుకుందాం. ఇకారాంత పుల్లింగ కవి శబ్ద. విభక్తి ఏకవచనం ద్వివచనం బహువచనం. ప్రథమా విభక్తి కవి కవి కవయ. అంటే మీనింగ్ ఏముంది? కవి అంటే ఒక పోయెట్, వన్ పోయెట్. కవి అంటే టూ పోయెట్స్. కవయ అంటే మెనీ పోయెట్స్ అని వస్తుంది. అంటే ఒక కవి, ఇద్దరు కవులు, చాలా కవులు అని అర్థం అక్కడ. సంబోధన ప్రథమా విభక్తి హే కవే హే కవి హే కవయ. అంటే ఓ వన్ పోయెట్, ఓ టూ పోయెట్స్, ఓ మెనీ పోయెట్స్. తెలుగులో అయితే ఓ ఒక కవి, ఓ ఇద్దరు కవులారా, ఓ చాలామంది కవులారా అని మీనింగ్. ద్వితీయ విభక్తి కవిం కవి కవీన్. కవిం అంటే కవిని. ఇంగ్లీష్లో అయితే టూ పోయెట్, అబౌట్ కూడా వాడతాం. అబౌట్ పోయెట్, కవి గురించి మాట్లాడుతున్నాను. అహం కవిం ఉద్దేశ్య సంభాషణం కరోమి. అందుకే సో కవిం అంటే అబౌట్ వన్ పోయెట్, అబౌట్ టూ పోయెట్స్. కవి అంటే అబౌట్ టూ పోయెట్స్. కవీన్ అంటే చాలామంది, అబౌట్ మెనీ పోయెట్స్. కవిం కవి కవీన్ ద్వితీయ విభక్తి. ఇలా తెలుగులో అయితే మనం ఒక కవిని, కవుల, ఇద్దరు కవులను, చాలామంది కవులను, లను ను అనే పదం విభక్తి కూడా అక్కడ వస్తుందన్నమాట. తృతీయ విభక్తి కవినా కవిభ్యాం కవిభిః. కవినా అంటే విత్ పోయెట్, కవిభ్యాం అంటే విత్ టూ పోయెట్స్, కవిభ్య అంటే విత్ మెనీ పోయెట్స్. సరే, కవిభిః అని వస్తుంది. తృతీయ విభక్తి ఎప్పుడు కూడా బహువచనం బిహి అని. ఆకరణ శబ్దాలకైతే ఐహి అని వస్తుంది. రామైహి కృష్ణైహి అని ఉంటుంది. సో తృతీయ వ్యక్తులు ఇక్కడ కవినా అంటే కవితో, కవిభ్యాం అంటే ఇద్దరు కవులతో, కవిభిః అంటే చాలామంది కవులతో అని మీనింగ్ అనమాట. చతుర్థి విభక్తి కవయే కవిభ్యాం కవిభిః. కవయ అంటే ఫర్ వన్ పోయెట్, కవిభ్యాం అంటే ఫర్ టూ పోయెట్స్, కవిభ్య అంటే ఫర్ మెనీ పోయెట్స్. అంటే ఒక కవి కొరకు, ఇద్దరు కవుల కొరకు, చాలామంది కవుల కొరకు అనేటువంటి ఇక్కడ ప్రిపోజిషన్ వస్తుంది. పంచమి విభక్తి కవేహే కవిభ్యాం కవిభ్యః. కవేహే అంటే కవి వలన, కవిభ్యాం అంటే ఇద్దరు కవుల వలన, కవిభ్యః అంటే చాలామంది కవుల వలన. షష్ఠీ విభక్తి కవేహే అంటే కవి యొక్క, కవియోహో ఇద్దరు కవుల యొక్క, కవీనాం చాలామంది కవుల యొక్క, ఓఎఫ్ ఆఫ్ పోయెట్, ఆఫ్ టూ పోయెట్స్, ఆఫ్ మెనీ పోయెట్స్ అని వస్తుంది అర్థం. సప్తమి భక్తి కవౌ కవియోహో కవిషు. కవౌ అంటే కవి ఎందు, కవిలో, కవియోహో ఇద్దరు కవులలో, కవిషు అంటే చాలామంది కవులలో. ఇది శబ్దం. పునరేకవారం సంపూర్ణం శబ్దం పఠిత్వా అహం శ్రావయామి సావధాన చిత్తేన భవంతః భవత్యశ్చ శృణువంతు. ఇకారాంతః పుల్లింగः కవిశబ్దः. విభక్తి ఏకవచనం ద్వివచనం బహువచనం. ప్రథమా విభక్తి కవి కవి కవయః. సంబోధన ప్రథమా విభక్తి హే కవే హే కవి హే కవయః. ద్వితీయా విభక్తి కవిం కవి కవీన్. తృతీయా విభక్తి కవినా కవిభ్యాం కవిభిః. చతుర్థీ విభక్తి కవయే కవిభ్యాం కవిభ్యః. పంచమీ విభక్తి కవేః కవిభ్యాం కవిభ్యః. షష్ఠీ విభక్తి కవేః కవయోః కవీనాం. సప్తమీ విభక్తి కవౌ కవయోః కవిషు. ఓన్లీ ఏకవచనం చదువుతాను చూడండి. ఏకవచనం కవి హే కవే కవిం కవినా కవయే. ఇక్కడ పంచమి షష్ఠి రెండు సమానంగా ఉంటాయి. కవేహే కవేహే కవౌ. ద్వివచనం కవి హే కవి కవి, మూడు సేమ్ ఉంటాయి. మళ్ళీ మూడు సేమ్ ఉంటాయి. కవిభ్యాం కవిభ్యాం కవిభ్యాం, కవయోః కవయోః. కవయః బహువచనం కవయః హే కవయః కవీన్ కవిభిః కవిభ్యః కవిభ్యః. ఇక్కడ చతుర్థి పంచమి బహువచనం సమానంగా ఉంటాయి. అది అబ్జర్వ్ చేయాలి మీరు. కవీనాం తర్వాత కవిషు. కవిశబ్దः సమాప్తः. నూతనం శబ్దం పశ్యామः. ఉకారాంత పుల్లింగः భానుశబ్దः. భాను అంటే సూర్యుడు. విభక్తి ఏకవచనం ద్వివచనం బహువచనం. ప్రథమా విభక్తి భాను భాను భానవః. అంటే వన్ సన్, టూ సన్, మెనీ సన్స్ అని అర్థం అక్కడ. అంటే ఒక సూర్యుడు, ఇద్దరు సూర్యులు, చాలామంది సూర్యులు అని అర్థం. సంబోధన ప్రథమా విభక్తి హే భాను హే భాను హే భానవః. అంటే ఓ సన్, ఓ టూ సన్స్, ఓ మెనీ సన్స్. సన్ అంటే ఎస్యుఎన్ సన్ సూర్యుడు. ఓ సూర్యుడా, ఓ ఇద్దరు సూర్యులారా, ఓ చాలామంది సూర్యులారా అని అర్థం వస్తుంది. ద్వితీయ విభక్తి భాను భాను భానూః. అంటే సూర్యుడిని, ఇద్దరు సూర్యులను, చాలామంది సూర్యులను. ఆబ్జెక్ట్ అనమాట ఇది. ఇంగ్లీష్లో దీని ఆబ్జెక్ట్ అంటాం. అబౌట్ కూడా చెప్పుకుంటారు ఇక్కడ. అబౌట్ వన్ సన్, అబౌట్ టూ సన్, అబౌట్ మెనీ సన్స్ అని. తృతీయ వ్యక్తి భానునా భానుభ్యాం భానుభిః. అంటే సూర్యునితో, ఇద్దరు సూర్యులతో, చాలామంది సూర్యులతో. విత్ సన్, విత్ టూ సన్, విత్ మెనీ సన్స్ అని వస్తుంది. చతుర్థి విభక్తి భానవే భానుభ్యాం భానుభ్యః. భానవే అంటే ఫర్ సన్, భానుభ్యం ఫర్ టూ సన్స్, భానుభ్యః ఫర్ మెనీ సన్స్. పంచమి విభక్తి భానోః భానుభ్యాం భానుభ్యః. అంటే బికాజ్ ఆఫ్ వన్ సన్, బికాజ్ ఆఫ్ టూ సన్స్, బికాజ్ ఆఫ్ మెనీ సన్స్. అంటే సూర్యుని వలన, పంచమి విభక్తి ఇద్దరు సూర్యుల వలన, చాలామంది సూర్యుల వలన అని అర్థం వస్తుంది. షష్ఠీ విభక్తి భానోః భానువోః భానూనాం.
అంటే సురుని యొక్క, ఇద్దరు సురుల యొక్క, చాలామంది సురుల యొక్క. అంటే ఓఎఫ్ ఆఫ్ సన్, ఆఫ్ టూ సన్స్, ఆఫ్ మెనీ సన్స్. సప్తమి విభక్తి భాను, భానువోహ, భానుషు. భాను అంటే సూర్యుని లో, భానువోహ సూర్యుని, ఇద్దరు సూర్యులలో, చాలామంది సూర్యులలో అని అక్కడ మీనింగ్ వస్తుందన్నమాట. ఇన్ సన్, ఇన్ టూ సన్స్, ఇన్ మెనీ సన్స్. పునరేకవారం అహం సంపూర్ణమపి శబ్దం పఠామి, వయం సావధానచిత్తేన ఉచ్చారణం పరిశీలయామः. ఉకారాంతः పుల్లింగः భానుశబ్దः. విభక్తిः ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ప్రథమా విభక్తిः భానుः, భాను, భానవः. సంబోధన ప్రథమా విభక్తిः హే భాను, హే భాను, హే భానవः. ద్వితీయా విభక్తిः భానుం, భాను, భానూన్. తృతీయా విభక్తిः భానునా, భానుభ్యాం, భానుభిः. చతుర్థీ విభక్తిः భానవే, భానుభ్యాం, భానుభ్యः. పంచमी विभक्तिः भानोः, भानुभ्यां, भानुभ्यः. षष्ठी विभक्तिः भानोः, भान्वोः, भानूनां. सप्तमी विभक्तिः भानो, भान्वोः, भानुषु. एकवचनं भानुः, हे भानो, भानुं, भानुना, भानवे, भानोः, भानोः, भानौ. द्विवचनं भानु, हे भानु, भानु, भानुभ्यां, 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 भान्वोः, भान्वोः. बहुवचनं भानवः, भानवः, भानून्. भानवः हे भानवः भवति संबोधन. भानवः हे भानवः, भानून्, भानुभिः, भानुभ्यः, भानुभ्यः, भानूनां, भानुषु. Now we have to observe the another shabda. ऋकारान्तः पुल्लिङ्गः धातृशब्दः. विभक्तिः एकवचनं, द्विवचनं, बहुवचनं. प्रथमा विभक्तिः धाता, धातारौ, धातारः. संबोधन प्रथमा विभक्तिः हे धातः, हे धातारौ, हे धातारः. द्वितीया विभक्तिः धातारं, धातारौ, धातॄन्. तृतीया विभक्तिः धात्रा, धातृभ्यां, धातृभिः. चतुर्थी विभक्तिः धात्रे, धातृभ्यां, धातृभ्यः. पंचमी विभक्तिः धातुः, धातृभ्यां, धातृभ्यः. षष्ठी विभक्तिः धातुः, धात्रोः, धातॄणां. सप्तमी विभक्तिः धातरे, धात्रोः, धातृषु. एकवचनं धाता हे धातः, धातारं, धात्रा, धात्रे, धातुः, धातुः, धातरे. द्विवचनं धातारौ, हे धातारौ, धातारौ, धातृभ्यां, 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 धात्रोः, धात्रोः. बहुवचनं धातारः, हे धातारः, धातॄन्, धातृभिः, धातृभ्यः, धातृभ्यः, धातॄणां, धातृषु. అంటే బ్రహ్మ, ఒక బ్రహ్మ, ఇద్దరు బ్రహ్మలు, చాలామంది బ్రహ్మలు. సంబోధన అయితే ఓ బ్రహ్మ, ఓ ఇద్దరు బ్రహ్మలారా, ఓ చాలామంది బ్రహ్మలారా. దాతారం అంటే బ్రహ్మను, దాతారో ద్వితీయ వ్యక్తిలో, దాతారు ఇద్దరు బ్రహ్మలను, దాతృ చాలామంది బ్రహ్మలను అని అర్థం అక్కడ. దాత్ర అంటే బ్రహ్మతో, దాతృభ్యాం ఇద్దరు బ్రహ్మలతో, దాతృభి చాలామంది బ్రహ్మలతో. ధాత్రే బ్రహ్మ కొరకు, దాతృభ్యం ఇద్దరు బ్రహ్మల కొరకు, దాతృభ్య చాలామంది బ్రహ్మల కొరకు. పంచమి వ్యక్తి ధాతువు అంటే బ్రహ్మ వలన, ధాతృభ్యాం అంటే ఇద్దరు బ్రహ్మల వలన, ధాతృభ్య చాలామంది బ్రహ్మల వలన. షష్ఠీ భక్తి ధాతువు బ్రహ్మ యొక్క, ధాతృ ఇద్దరు బ్రహ్మల యొక్క, ధాతృనాం చాలామంది బ్రహ్మల యొక్క. సప్తమి భక్తి ధాతరి అంటే బ్రహ్మలో, ధాత్రోహో ఇద్దరు బ్రహ్మలలో, ధాతృషు అంటే చాలామంది బ్రహ్మలలో. నెక్స్ట్ శబ్ద ఓకారాంతः పుల్లింగः గోశబ్దः. विभक्तिः एकवचनं, द्विवचनं, बहुवचनं. प्रथमा विभक्तिः गौः, गावौ, गावः. संबोधन प्रथमा विभक्तिः हे गौः, हे गावौ, हे गावः. द्वितीया विभक्तिः गां, गावौ, गाः. तृतीया विभक्तिः गवा, गोभ्यां, गोभिः. चतुर्थी विभक्तिः गवे, गोभ्यां, गोभ्यः. पंचमी विभक्तिः गोः, गोभ्यां, गोभ्यः. षष्ठी विभक्तिः गोः, गवोः, गवां. सप्तमी विभक्तिः गवि, गवोः, गोषु. एकवचनं गौः, हे गौः, गां, गवा, गवे, गोः, गोः, गवि. द्विवचनं गावौ, गावौ, गावौ. మూడు సేమ్ ఉంటాయి. గోభ్యాం, గోభ్యాం, గోభ్యం, గవోః, గవోః. బహువచనం గావః, హే గావః, గాః. గోభిః, గోభ్యః, గోభ్యః. గవాం, గోషు. గో అంటే ఇక్కడ ఎద్దు అని అర్థం తీసుకోవాలి. పుల్లింగంలో ఉంది కాదు, అకారాంత పుల్లింగ శబ్ద, పుల్లింగ గో శబ్ద అన్నాం కాబట్టి ఇక్కడ ఎద్దు అని అర్థం తీసుకోవాలి. ఇప్పుడు నపుంసలింగ శబ్దాన్ని వయం పశ్యామः. నపుంసలింగ శబ్దాలు ఇప్పుడు మనం చూద్దాం. అకారాంతః నపుంసలింగः వనశబ్దः. విభక్తి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. వనం అంటే ఫారెస్ట్. ప్రథమా విభక్తి వనం, వనే, వనాని. సంబోధన ప్రథమ విభక్తి హే వన, హే వనే, హే వనాని. ద్వితీయ విభక్తి వనం, వనే, వనాని. తృతీయ విభక్తి వనేన, వనాభ్యాం, వనైః. చతుర్థీ విభక్తి వనాయ, వనాభ్యాం, వనేభ్యः. పంచमी విభక్తి వనాత్, వనాభ్యాం, వనేభ్యः. షష్ఠీ విభక్తి వనస్య, వనయోః, వనానాం. సప్తమీ విభక్తి వనే, వనయోః, వనేషు. ఓన్లీ ఏకవచనాలు ఇప్పుడు మనం చూద్దాము. ఏకవచనం వనం, హే వన, వనం.
వనేన వనాయ వనాత్ వనస్య వనే అని అర్థం. ద్వివచనం వనే హే వనే వనే వనాభ్యాం 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 వనయోహో. బహువచనం వనాని హే వనాని వనాని. మూడు సేమ్ ఉన్నాయి. వనైహి వనేభ్యః వనానాం వనేషు. వనం అంటే ఫారెస్ట్ అని అర్థం. అంటే 1 ఫారెస్ట్ 2 ఫారెస్ట్ అని సేమ్ పైన చెప్పినట్టుగా అర్థం చెప్పుకోవాలి. నౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద వారి శబ్దం. వారి అంటే వాటర్. ఇకారాంత నపుంసకలింగ శబ్ద వారి శబ్ద. ఇకారాంత నపుంసకలింగ వారి శబ్ద అని చదువుదాం. ఇకారాంత నపుంసకలింగ వారి శబ్ద వాటర్. విభక్తి ఏకవచనం ద్వివచనం బహువచనం. ప్రథమా విభక్తి వారి వారిని వారిని. సంబోధన ప్రథమా విభక్తి వారి వారిని. హే వారే హే వారి హే వారిని హే వారిని అని చదవాలి. ద్వితీయ విభక్తి వారి వారిని వారిని. తృతీయ విభక్తి వారినా వారిభ్యాం వారిభిః. చతుర్థీ విభక్తి వారినే వారిభ్యాం వారిభ్యః. పంచమీ విభక్తి వారినః వారిభ్యాం వారిభ్యః. షష్ఠీ విభక్తి వారినః వారినోః వారీనాం. సప్తమీ విభక్తి వారిని వారినోః వారిషు. నౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద ఓన్లీ ఏకవచనాస్. వారి హే వారే హే వారి వారి వారిన వారినే వారినః వారినః వారిని. ద్వివచనం వారిని హే వారిని వారిని వారిభ్యాం 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 వారినోః వారినోః. బహువచనం వారిని హే వారిని వారిని వారిభిః వారిభ్యః వారిభ్యః వారీనాం వారిషు. ఈ విధంగా వారి శబ్దం అంటే వాటర్ అని ఉంటుంది. నెక్స్ట్ శబ్దం లా శబ్ద. ఉకారాంత నపుంసకలింగ మధు శబ్ద. మధు అంటే హనీ తేనె అని అర్థం. విభక్తి ఏకవచనం ద్వివచనం బహువచనం. ప్రథమా విభక్తి మధు మధుని మధూని. సంబోధన ప్రథమా విభక్తి హే మధు హే మధు హే మధుని హే మధూని. ద్వితీయ విభక్తి మధు మధుని మధూని. తృతీయ విభక్తి మధునా మధుభ్యాం మధుభిః. చతుర్థీ విభక్తి మధునే మధుభ్యాం మధుభ్యః. పంచమీ విభక్తి మధునః మధుభ్యాం మధుభ్యః. షష్ఠీ విభక్తి మధునః మధునోః మధూనాం. సప్తమీ విభక్తి మధుని మధునోః మధుషు. ఇప్పుడు ఏకవచనం వయం పశ్యామः. ఏకవచనం మధు హే మధు 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 మధునా మధునే మధునః మధునః మధుని. ద్వివచనం మధునే హే మధునే మధుని మధుభ్యాం 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 మధునోః మధునోః. బహువచనం మధూని హే మధూని మధూని మధుభిః మధుభ్యః మధుభ్యః మధూనాం మధుషు. ఈ విధంగా ఇంపార్టెంట్ శబ్దాస్. మీరు యాక్చువల్గా ఏంటంటే ఆ పుల్లింగంలో రామశబ్ద కవిశబ్ద భానుశబ్ద. నపుంసకలింగంలో ఈ 3 శబ్దాలు ఇవి వనం వారి మధు. ఈ 6 శబ్దాలు. ఇంకా ఎక్స్ట్రా నేర్చుకుంటే పుల్లింగంలో 2 ఎక్స్ట్రా నేర్చుకోండి. ధాతు శబ్దం కో శబ్దం. ఇందులో నుంచి మనకు 2 శబ్దాలు వస్తాయి. వయం పఠామः. We have to keenly observe all the shabdas and we have to observe my pronunciation without doing any spelling mistakes in the examination. You have to write down perfectly. మనము ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలు శబ్దాన్ని చదవడానికి రావాలి. ఎలాగైతే నువ్వు చదువుతున్నావో అదేవిధంగా రాయడానికి రావాలి. చూసుకుంటూ చదవడానికి రావాలి, చూసుకుంటూ రాయడం రావాలి. అదేవిధంగా చూడకుండా చదవడం రావాలి, చూడకుండా వ్రాయడం కూడా మనం నేర్చుకోవాలి. కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు శబ్దాలు సులభంగా వస్తాయి. శుభం భవతు. ధన్యవాదः. నమస్తే.